మావా రోజు కాఫీ లేకపోతే పని జరగదా? అయితే నీ బ్రెయిన్ ఇప్పుడు కాఫీన్ ట్రాప్ లో ఫుల్ గా చిక్కుపోయింది. మన బ్రెయిన్ లో రోజంతా అడెనోసిన్ అనే కెమికల్ పెరుగుతుంది. అదే మావా మనకి నిద్ర రావాలి అని చెప్పే సిగ్నల్. కానీ నువ్వు కాఫీ తాగగానే కాఫీన్ వచ్చి ఆ స్లీప్ రిసెప్టర్స్ ని బ్లాక్ చేస్తుంది. అడెనోసిన్ లోపలికి వెళ్ళలేక బ్రెయిన్ కి నిద్ర సిగ్నల్ అందదు. దీన్నే మావా అంటారు ఫేక్ అలర్ట్నెస్. ఇంతేకాదు మావా, కాఫీన్ వల్ల అడ్రినలిన్ రిలీజ్ అవుతుంది. అందుకే గుండె స్పీడ్ గా కొట్టుకుంటుంది. బ్రెయిన్ లో డోపమిన్ పెరుగుతుంది. మంచి ఫీల్, టెంపరరీ హై. ఇదే మావా కాఫీ అడిక్షన్ స్టార్ట్ అయ్యే పాయింట్. కానీ సుమారు 6 గంటల తర్వాత కాఫీన్ పవర్ స్లోగా తగ్గడం మొదలవుతుంది. ఏమవుతుందో తెలుసా? అడెనోసిన్ మొత్తం ఒకసారిగా వచ్చి బ్రెయిన్ ని అటాక్ చేస్తుంది. ఇదే మావా కాఫీన్ క్రాష్. మళ్ళీ యాక్టివ్ అవ్వాలని ఇంకో కప్ కాఫీ తాగాలనిపిస్తుంది. ఇదే మావా ఇన్ఫినైట్ డేంజరస్ లూప్. లాంగ్ టర్మ్ లో దీనివల్ల యాంగ్జైటీ, పానిక్ అటాక్స్ ఛాన్సెస్ డేంజరస్ గా పెరుగుతాయి. నైట్ కాఫీ తాగితే డీప్ స్లీప్ పూర్తిగా డిస్ట్రాయ్ అవుతుంది. బాడీ రిపేర్ అది హాఫ్ లోనే ఆగిపోతుంది. ఇంకో షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటో చెప్పనా? కాఫీన్ నీ బాడీలోని కాల్షియం ని తగ్గిస్తుంది. రిజల్ట్ వీక్ బోన్స్ మావా. సొల్యూషన్ సింపుల్ మావా, రోజుకి 2 కప్పుల కన్నా ఎక్కువ వద్దు. అంతే. బెడ్ టైం కు 6 గంటల ముందే కాఫీన్ కు ఫుల్ స్టాప్ పెట్టే. నీ బ్రెయిన్ కి నిజమైన రెస్ట్ ఇవ్వు. నీ గ్యాంగ్ లో కాఫీ అడిక్షన్ లో ఉన్న వాళ్ళు ఉన్నారా? వెంటనే ఈ వీడియో షేర్ చేయి. రియల్ సైన్స్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయమని చెప్పు మావా.